నాకు 50 సంవత్సరాలు వచ్చాయి, నేను ఏం సాధించలేను అని కుంగిపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. జీవితంలో కోల్పోయిన ఆనందాలను ఇంకా మీరు పొందాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎంత వయసు వచ్చిందని కాదు, ద్రౌపది ముర్ము లాంటి గొప్ప గొప్ప వారి తలరాతని మార్చుకోగలుగుతున్నారు. అంటే మనం సమాజంలో అన్ని స్థాయిలు దాటి వచ్చాం. ఎంతోమంది వాళ్ళు మేమేం చేయలేమనుకున్న వాళ్ళే ఇప్పుడు ఉన్నత శిఖరాలతో కనిపిస్తున్నారు. మీరు ఒకసారి గుర్తించండి. సుధా మూర్తి, సుధా చంద్రన్, ద్రౌపది ముర్ము, ప్రతిభా పాటిల్, వీళ్ళంతా ఏ వయసు వారు? అంటే మీరు ఈ వయసులో సాధించలేమని అస్సలు ఊహించకండి. ఎందుకంటే మీ వయసు కేవలం సంఖ్య మాత్రమే. మీ మనసు సంఖ్యకు నిర్దేశం ఉండదు. అందుకనే మీరు మీ భవిష్యత్తును సంతోషంగా గడపడానికి, పిల్లలతో గడపడానికి, మీ పనిపై ఒత్తిడి భారం లేకుండా మిమ్మల్ని మీరు ముందు మార్గంలోకి ముందే మెల్లిమెల్లిగా అన్ని పనులు చేసుకొని అందరికంటే ముందంజలో ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మీ వయసు అస్సలు మీకు గుర్తుకురాదు. సంతోషంగా పిల్లలతో ఉన్నప్పుడు గంతులు వేస్తూ ఉండండి. అప్పుడే మీరు మిగిలిన సంతోషకరమైన జీవితాన్ని ఆనందంతో, ఉత్సాహంతో, ఆరోగ్యంతో ముందుకు తీసుకెళ్ళగలరు. ఆరోగ్యంలో ఒక చిన్న మార్పు. మీ 40 ఏళ్ల జీవితం మీకు అనుభవం నేర్పిన పాఠాలు, మీ లక్ష్యం వైపు మీ అడుగులు మీకు భవిష్యత్తు నిర్మాణంలో మంచి మంచి దారులు ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో మీరు అనుభవంతో కూడిన జ్ఞానాన్ని, లక్ష్యాల వైపు అడుగులను వేస్తూ మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీరు ఇంతకాలం ఏదో ఒక ఉద్యోగం చేసి ఉంటారు. ఆ ఉద్యోగంలో మీకు అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని ఉపయోగిస్తూ మీరు మీ ఖాళీ సమయాన్ని కొత్త విధానాలపై మార్గాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ మార్గాలే మీకు మంచి భవిష్యత్తును ఇస్తాయి. శరీరంలోని మార్పులు మిమ్మల్ని అప్పుడప్పుడు వెనుకకు లాగుతూ సమస్యల వైపు నెడుతున్నట్టు మీకు అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. జీవితంలోని లక్ష్యాలను మీరు అనుభవిస్తున్న జీవితం సరైనది కాదు అని అప్పుడప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఈ వీడియో చూడండి. జీవితంలో మీరు ఇప్పటికే సగం నడక నడిచేశారు. కానీ అప్పుడప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే, నేను ఏదో కోల్పోతున్నానని, నాకు సరైన లక్ష్యం నిర్దేశం వైపు నేను చిన్నతనంలో అడుగులు వేయలేకపోయానని, సరైన మార్గంలో నడవలేకపోయానని అనిపించి ఉంటుంది. కానీ ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు నిర్మాణం పూర్తయింది. మీకు ఖాళీ సమయం కూడా దొరుకుతుంది. అంటే మీ భవిష్యత్తు వైపు రెండవ ఇన్నింగ్స్లో ఇంకో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళండి. ఆర్థికంగా ఎంతో కొంత మీరు సంపాదించి ఉంటారు. ఆ సంపాదనలు ఏ మార్గంలో పెట్టాలి? మ్యూచువల్ ఫండ్సా, లేదా ఆర్థికమైన బలమైన భూములపైననా, రియల్ ఎస్టేట్ రంగం పైననా, లేదా మీరు చదువుకొని మీరు ఏర్పాటు చేసుకున్న లక్ష్యం పైననా ఎక్కడో ఒక కొంత పెట్టుబడి పెడితే మీకు ఇంకో 10 సంవత్సరాల్లో రిటైర్మెంట్ అయిపోతూ ఉంటారు. అంటే అప్పటికే మీరు ఆర్థిక పునాది ఒకవైపు పడిపోయింది, ఇంకోవైపు లాభాల బాటలో ఉండి ఉంటారు. కానీ పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి, నా పిల్లల్ని భవిష్యత్తుకి ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మ్యూచువల్ ఫండ్సా లేదా రియల్ ఎస్టేట్ భూములా అని చింతనలో ఉండి ఉంటారు. మీ పిల్లలు భవిష్యత్తు ఏర్పాటైపోయింది, మీరు ఇంకా చింతపడకండి. మీ జీవితకాలం పాటు ఏదో ఒక రకంగా పెన్షన్ వచ్చే విధంగా మార్గాలు ఏర్పాటు చేసుకోండి నా చిన్న విన్నపం. ఇక్కడే మీరు కొంత ధైర్యాన్ని కోల్పోతారు. పిల్లలు దగ్గర లేరు, ఉద్యోగాలలో బిజీగా ఉన్నారు, నేనే కొంత వెనుకంజలో ఉన్నాను అని మీకు అనిపిస్తుంది. కానీ మీరు చూడండి, మీ అనుభవమే మీ పెద్ద ఆయుధం. అందుకనే పిల్లలందరూ మీ దగ్గరే సలహాలు అడుగుతారు. మీరు వెనుకంజ వేయకుండా నేను జీవితంలో ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండండి. మీకు ఏదో ఒక మార్గం తడుతూ ఉంటుంది. దానివైపు అడుగులు వేయండి. మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, శారీరకమైన మార్పులు కేవలం వయసుకు సంబంధించినవి, మానసిక ఆనందానికి కాదు. కాబట్టి మీకు సమయం దొరికినప్పుడు మీరు అందంగా తయారై మీరు ఏమేం సాధించారని ఆలోచించండి. అస్సలు వెనుకంజ వేయలేకపోతారు. అంతేకాకుండా మీరు చేస్తున్న
మీరు ఇప్పటికే సగం జీవితం పూర్తి చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు కాదు, మీకు ఆల్రెడీ ఒక గౌరవం, గుర్తింపు ఉండి ఉంటుంది. మీ శారీరకమైన మార్పులతో మీరు ఇబ్బంది పడుతూ మానసికంగా కుంగిపోకుండా మీరు అందంగా ఎలా ఉండాలి, జుట్టుకు రంగు వేయడం, శరీరంలో మంచి మీ ఆనందం పొందలేకపోయిన దుస్తులని ధరించండి. లేదా మీ శరీరంలో మార్పులకు అనుగుణంగా మీరు కొంత గౌరవ సూచకంగా ఉండే విధంగా, హుందాగా ఉండే విధంగా ఏమేం మార్పులు తీసుకోవాలో ఆలోచించండి. ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. ఎందుకంటే కుంగిపోయి అక్కడే ఆగిపోతే నేను ఏం చేయలేనేమో అని అనిపిస్తుంది. కాబట్టి మీ శరీరంలో మీ మార్పులు మీ మానసికమైన ఒత్తిడి కలిగించకుండా చూస్తాయి. మీరు తయారయ్యే విధానంలో మీ మానసిక స్థితి చిన్న వయసులాగా అనిపిస్తుంది. అప్పుడు ఆలోచనలో కొంత మార్పు వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికే నా జీవితం అయిపోయిందని కుంగిపోకండి. ఇంకా సగం జీవితం ఉంది. కాబట్టి మీ శరీరం మార్పులు మిమ్మల్ని భయభ్రాంతులకు లోను కాకుండా మీ మానసిక ఆనందాన్ని మీ శరీర మార్పులకు అనుకోగా మార్చుకోండి. అందుకనే మీరు చిన్న మార్పులు చేసుకోండి జీవితంలో. సమయం నీకు ధైర్యం ఇవ్వాలే కానీ నిరుత్సాహపరచకూడదు. మీరు 50 ఏళ్ల వయసు వారైనా సరే మీ పెళ్లి పట్టు చీర కట్టుకొని అందంగా ముస్తాబాయి 1 గంట అద్దం ముందు కూర్చొని ఇన్నేళ్ళు మేము ఏమేం పనులు చేశామని మీరు ముందర కళ్ళ ముందు రివర్స్ చేసుకొని చూసుకోండి. అప్పుడు మీరు సాధించిన విజయాలేందో మీ కళ్ళ ముందు సినిమాలా కనిపిస్తాయి. అస్సలు మీరు వెనుకంజ వేయలేరు. అందుకని మీరు ఇంకా ఎక్కడైనా ఆగిపోయి ఉంటే ఇక నుంచైనా మీ మార్గాలు సుగమం చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఆరోగ్యంలో ఒక చిన్న మార్పు. మీరు ఇప్పటి నుంచే చిన్న ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ, లేదా రోజుకొక గంట ప్రయాణం కానీ నడుస్తూ ఉండండి. నడక మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అందుకనే రోజు 1 గంట వ్యాయామం తప్పనిసరి చేయండి. సి విటమిన్ ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోండి. ఎందుకంటే ఇది ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది. కేవలం మీ వయస్సు సంఖ్య మాత్రమే, మనసు కాదు. ఇది గుర్తుంచుకొని అడుగులు ముందుకు సాగుతూ ఉంచండి. ఇది మీకు 2వ ఇన్నింగ్స్ అని అస్సలు మర్చిపోకండి. మీ పిల్లలే మీ సలహాలు తీసుకుంటున్నారంటే మీరెంత గొప్పవారో ఆలోచించండి. గడిచిన కథను వదిలే, మిగిలిన కథను నువ్వే నీ స్వహస్తాలతో రాసుకో. ఇప్పటి నుంచైనా సంతోషంగా, ఆనందంగా గడపడానికి మొగ్గు చూపు. ఇప్పటి వరకు గొప్పగా మనం ఎలా బతకాలి, మనం లక్ష్యం వైపు ఎలా అడుగులు వేయాలి అనే విషయాలు నేర్చుకున్నాం. ఇక ముందు మనం చిన్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని ముందు వీడియోలలో నేర్చుకుందాం. నన్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుసుకుందాం. మీ జీవితంలో జరిగిన ఏమైనా సంఘటనలు కానీ, ఏవైనా కొత్త విషయాలు కానీ, లేదా ఉన్నత స్థాయికి ఎదిగిన మహిళల గురించి కానీ నాతో షేర్ చేయాలని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఇట్లు మీ మేధా ఎస్ఆర్ క్రియేషన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తాయని గుర్తుంచండి. థ్యాంక్ యూ ఆల్.